హాయ్, వెల్కమ్ టు రాయలసీమ కిచెన్. నేను శోభ. ఈరోజు నేను చికెన్ ఫ్రైడ్ రైస్ తయారు చేస్తున్నానండి. అందుకోసం ముందుగా ఒక పెద్ద బౌల్ రైస్ అండి, ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిర్చి ముక్కలు, చికెన్ ఫ్రై చేసి చిన్నగా కట్ చేసి పెట్టుకున్న చికెన్ పీసులు, కారం, గరం మసాలా, సరిపడినంత ఉప్పు, వైట్ పెప్పర్ పౌడర్ అండి, గ్రీన్ చిల్లీ సాస్, టమాటా కెచప్, టమాటా సాస్, ఎగ్ అండి, వైట్ పెప్పరు ఉప్పు వేసి కలిపి పెట్టుకున్నది, అల్లం వెల్లుల్లిపాయ ముద్ద, వెనిగర్, సోయా సాస్. ప్యాన్ వేడెక్కింది. ఇప్పుడు దీంట్లో కొద్దిగా ఆయిల్ వేసుకుందాం. ఆయిల్ వేసేసుకుందాం. ఒక స్పూన్ పైన వేసుకున్నాను నేను. ఎగ్ అండి, బాగా చిలగొట్టుకొని వేసుకున్నది. ఇది బాగా వేయించుకొని కొద్దిగానే వేసినాను నేను పెప్పర్ పౌడరు, కొద్దిగానే వేసిన ఉప్పు, మళ్ళీ అన్నంలో చికెన్లో అన్నిట్లో ఉప్పు వేసుకున్నాను కాబట్టి కొద్దిగానే తక్కువగానే వేసుకున్నాను. ఇది బాగా వేయించి పెట్టుకున్న తర్వాత కొద్దిగా రోస్ట్ అయితే చాలు. ఇది వేరే బౌల్లోకి తీసేసుకున్నా, ఒక ప్లేట్లో తీసేసుకుంటున్నా. ఇదే ప్యాన్లో కొద్దిగా ఉల్లిపాయ ముక్కలు, ముందుగా కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలండి, పచ్చిమిర్చి ముక్కలు, కొద్దిగా కరివేపాకు. దీంట్లో ఆయిల్ తక్కువ అనిపిస్తుంది, అందుకని మరి కొద్దిగా ఆయిల్ వేసుకున్నాం. బాగా వేయించి పెట్టుకున్నా. ఈ కలర్ బాగా బ్రౌన్ అయిపోయినాయి. ఇప్పుడు దీంట్లో కొద్దిగా అల్లం వెల్లుల్లిపాయ ముద్ద, ఇదిగోండి ఒక స్పూన్ వేసుకోవాలి. ఇదంతా బాగా దక్షిణలాగా వేసుకుని కావాలి. చికెన్ పీస్లు అండి, పేస్ట్ అంతా దీనికి పట్టేలాగా పెట్టుకొని ఇదంతా ఇట్లా బాగా కలుపుకున్న తర్వాత పేస్ట్ అంతా పట్టిన తర్వాత కొద్దిగా సోయా సాస్ ఒక స్పూన్ అంతా వేసుకోవాలి. కొద్దిగా వెనిగర్ సిమ్లో పెట్టాలి.
కొద్దిగా టమాటా సాస్, గ్రీన్ చిల్లీ సాస్, కారం ఒక 1/2 టీ స్పూన్, ఎగ్గు ముందుగా బాయిల్ చేసుకున్న ఎగ్గు, ఆమ్లెట్ చేసుకున్న ఎగ్గు, ఈ మసాలా అంతా దీనికి పట్టిన తర్వాత పైన వేస్తే చప్పగా ఉంటుంది కాబట్టి నేను ఇట్లా దీంట్లో వేసి మగ్గించుకుంటాను నేను. ఇప్పుడు ముందుగా ఉడకబెట్టుకున్న రైస్, బాయిల్ కుక్ చేసుకున్న రైస్ వేసేసుకుందాం. మామూలు సోనా మసూరి బియ్యమే ఇది, బాస్మతి రైస్ అయితే కాదు. ఇది బాగా మిక్స్ అయ్యేలా కలుపుకుందాం. ఈ రైస్కి సరిపడినంత ఉప్పు మనం ప్రతి చోట్ల వేసుకున్నాను నేను కాబట్టి కొద్దిగానే వేసుకున్నా. గరం మసాలా ఒక 1/4 టీ స్పూన్, వైట్ పెప్పర్ పౌడర్, అజినమోటో ఇది ఆప్షనల్ అండి, నేను వేసేసుకుంటున్నా. అంత బాగా మిక్స్ అయ్యేలా కలిపేసుకుందాం. ఫ్రైడ్ రైస్, చైనీస్ ఐటమ్ రైస్లో బాగా రైస్ వేగితే టేస్ట్ బాగుంటుంది. రైస్ ఎంత వేగితే అంత బాగుంటుంది. అయిపోయింది. 5 మినిట్స్ బాగా వేయించేసుకున్నామంటే రైస్ని బాగా వేగిపోతుంది రైస్ అంతా. అయిపోయింది, రెడీ అయిపోయింది చికెన్ ఫ్రైడ్ రైస్. చికెన్ ఫ్రైడ్ రైస్ తయారైపోయిందండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మీ ఫ్రెండ్స్కి ఫార్వర్డ్ చేయండి, మర్చిపోకుండా సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.